మీలో చాలామంది మామిడి పండుతో తాండ్ర ఎలా తయారు చేసుకోవాలో చూసింటారు, కానీ కాయతో ఎలా తయారు చేస్తారో చూసేద్దామా? ముందుగా అయితే ఇలా గట్టిగా ఉన్నటువంటి మామిడికాయలు తీసుకోవాలి. వీటిపైన చిక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకు ఒక్కొక్కసారి నోరు చేదుగా ఉన్నప్పుడు, అంటే ఫీవర్ వచ్చినప్పుడు, లేదంటే ఒక్కొక్కసారి ఇంకా ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఈ తాండ్ర కొంచెం నోట్లో వేసుకుంటే చాలా చాలా టేస్టీగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఈ ముక్కలన్నిటినీ కూడా వాటర్ వేసుకొని ఇలా మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలా ముక్కలుగా కాకుండా ఇలా తురుములాగా తురుముకున్నట్టయితే ఇంకా తొందరగా ఉడికిపోతుంది. నేనైతే రెండోసారి చేసినప్పుడు అలా తురిమి చేశాను. ఫస్ట్ టైం అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇందులో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చేత్తో దీన్ని మ్యాష్ చేసి కనుక చూసినట్టయితే మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. అలా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా ఉడబోసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల అందులో ఏదైనా పీచు కానీ నార కానీ ఉంటే సపరేట్ అయిపోయి, చూడండి, ఈ మిశ్రమం అంతా కూడా షైనీగా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తుంది. దానివల్ల తాండ్ర అనేది చాలా క్లియర్గా వస్తుంది, తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఏ ప్లేట్లో అయితే మీరు తాండ్ర తయారు చేసుకోవాలనుకుంటున్నారో దానిలో ముందుగానే ఆయిల్ అప్లై చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మ్యాంగో ప్యూరీని స్టవ్ మీద పెట్టేసి ఒక అర చెంచా ఉప్పు, అర చెంచా కారం, అర చెంచా మిరియాల పొడి యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఎక్కువ కానీ తక్కువ కానీ యాడ్ చేసుకోండి. ఇదైతే కట్టా మీఠా టేస్ట్ ఉంటుంది. తింటుంటే తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నేను 8 పుల్లటి మామిడికాయలకు 2 గుప్పిళ్ళ బెల్లం పొడిని యాడ్ చేశాను. మీరు బెల్లం బదులు చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి బెల్లంలో ఇసుక ఉండే అవకాశం ఉంది కాబట్టి మీకు ఇష్టమైతే చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ యూస్ చేశాను, బెల్లంలో ఎలాంటి ఇసుక లేదు, చాలా ప్యూర్గా ఉందనేసి నేను ఇక్కడ డైరెక్ట్గా బెల్లం పొడిని యాడ్ చేశాను. ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు, కారము, బెల్లము ఏది ఇష్టమైతే అది ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి. నేను మళ్ళీ అర చెంచా ఉప్పు, అర చెంచా కారం యాడ్ చేశాను. సో టోటల్గా 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం సరిపోయింది. చూసారు కదా, ఇప్పుడు ఇలా మొత్తంగా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నటువంటి ట్రేలో ఈ తాండ్రని పల్చగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే ఒక దగ్గర లావుగా ఒక దగ్గర పల్చగా కాకుండా వీలైనంతగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. తర్వాత ఇంకొక ప్లేట్కి కూడా అప్లై చేస్తున్నాను. నేను తయారు చేసుకున్నటువంటి 8 కాయలకు నాకు 3 పెద్ద ప్లేట్లకి తాండ్ర వచ్చింది. చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. దీన్ని తినేటప్పుడు ఒకేసారి నమ్మలేకుండా జస్ట్ అలా చప్పరించినట్టయితే ఆ లిక్విడ్ అంతా గొంతులోకి వెళ్తున్నప్పుడు చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అదేంటి కాయ యూస్ చేసినా కానీ సేమ్ పండుతో తయారు చేసినట్టే వచ్చింది అని చూస్తున్నారా? మనం యూస్ చేసినటువంటి బెల్లము, కారం వల్ల అది కలర్ అనేది ఎల్లో కలర్లో వచ్చింది. మీకు చూడడానికి కూడా స్పెషల్గా అనిపించాలి కాయతో తయారు చేసుకున్నట్టు అంటే జస్ట్ ఇలా కొంచెంగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదనేసి నేను మొత్తంలో యాడ్ చేయలేదు. చూడ్డానికి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉండాలనుకుంటే ఇలా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. సేమ్ దీన్ని కూడా అలాగే ప్లేట్కి ఆయిల్ అప్లై చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఎండలో పెట్టుకోవాలి. ఒకవేళ మీరున్నటువంటి ప్లేస్లో దుమ్ము, గాలి ఎక్కువగా ఉందనుకుంటే ఏదైనా పల్చటి కాటన్ క్లాత్ని దీనిపైన కవర్ చేస్తే ఏది కూడా దుమ్ము పడకుండా చాలా నీట్గా ఉంటాయి. మార్నింగ్ 8 o'clock అంతా మనం తయారు చేసి ఎండలో పెట్టినట్టయితే కంప్లీట్గా 1 dayకి డ్రై అయిపోతుంది. నాకైతే కంప్లీట్గా 1 రోజు పట్టింది ఎండడానికి. మామిడి పండు తాండ్ర తిన్నట్టయితే ఎక్కువగా తినలేము, చాలా స్వీట్గా అనిపిస్తుంది. సో అదే కాయ అయితే పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగా అనిపిస్తుంది. ఏదైనా నైఫ్ తీసుకొని అంచుల్ని కదిలిస్తూ నిదానంగా ఇలా తీసినట్టయితే చక్కగా వచ్చేస్తుంది. ఎండ తీవ్రతను బట్టి, అలాగే మనం పల్చగా వేసామా మందంగా వేసామా అన్న దాన్ని బట్టి ఇది డ్రై అవుతుంది. ఎండలోనే అని కాదు, ఫ్యాన్ గాలికైనా కూడా ఆరిపోతుంది, కానీ ఇలా ఎండలో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చూడండి, అన్నీ ఇలా ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకున్నట్టయితే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదండి, ఎంతో కలర్ఫుల్ టేస్టీ మామిడికాయతో తాండ్ర ఎలా తయారు చేసుకున్నామో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా ఒకసారి కనుక తయారు చేసి పెట్టుకున్నట్టయితే 1 year పైనే నిల్వ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు.
ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, ఏదైనా పుల్లగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ తాండ్ర కనుక ఇచ్చినట్టయితే కొంచెంగా చప్పరిస్తూ ఉంటే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది, మైండ్ రిలాక్సింగ్గా అనిపిస్తుంది. అలా పెద్దవాళ్ళే కాదు, చిన్నపిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉంది